ఏం చేస్తున్నావు? ఎగ్ ఫ్రైడ్ రైస్. కావాలి. అవన్నీ నేనే కట్ చేసిన కదా. అవన్నీ నేనే కట్ చేసిన. నేను కట్ చేస్తే నువ్వు వచ్చి చూస్తున్నావు. నువ్వే చేసేది, నన్ను ఎందుకు అడుగుతున్నా? చెప్పచ్చు కదా నెక్స్ట్ చెప్పినట్టు చేయలేదని నన్ను కొడితే నేనే నాకు కొట్టేది. నువ్వే అయితే సరాతం కాల్చి నాకు ఇట్లా వాతలు పెడితే ఇంకా పాప మా నూనె కాగి 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 ఏ కాగుతలేదు. ఆగు, నీకు చేయొచ్చు అసలు ఎగ్ ఫ్రైడ్ రైస్ నాకు చేయొచ్చు. చూడాల ఏం చేస్తున్నా దాన్ని ఇప్పుడు? ఇందులో ఎగ్ ఫ్రై, మెల్లిగా దూరం చెప్పు. ఎందుకు చెప్ప అమాయక పక్షి. విజయ్, నువ్వు ఎప్పుడన్నా ఎగ్లో ఇందులో 2 eggs వచ్చినప్పుడు చూసినావా? చూసిన, అప్పుడెప్పుడో వచ్చినాయి. నేను ఇంటర్లో అట్లా ఉన్నప్పుడు. నువ్వు ఇంటర్ అంటే నేను కూడా ఇంటరే కదా విజయ్. నిజమా? అవును నిజం. అంతేనా? కారం తింటే కడుపు మండదా రేపు పొద్దున? నేను నా ఎగ్స్కి వేయాలి, లేకపోతే నీస్ స్మెల్ వస్తుంది ఎగ్లో కారం ఎక్కువ వేయకపోతే. ఇప్పుడు తెలుసా అలా? నీకు అందుకే మోషన్స్ అవుతున్నాయి. నాకు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళి మండి తిన్నందుకు నేను ఒక్కటే తిన్నానా? వాళ్ళు నాకెందుకు, వాళ్ళు నాకు తెలియదు కదా. ఎవరు తెలియదు నీకు? హర్ష తెలియదా? రాహుల్ తెలియదా? వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయలే కదా. అట్లేం లేదు, నేను టాబ్లెట్లు వేసుకుంటా, హ్యాపీగా బతికేస్తా. జీవితాంతం ఆ ఎల్లో కలర్ టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంది. నాకు అక్షయ్ గడ నేను రోజులు బాగా కాక ఎల్లో టాబ్లెట్స్ అన్నీ ఫ్రీ మొత్తం. ఎగ్ ఫ్రైడ్ రైస్ వేస్తే మంచిగా అనిపిస్తుంది. ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేసినావు? ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేసినావు? సాకేత్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. వాడు ఒకటి తగిలింది. ఇంకా అయినా వాడు ఫ్రైడ్ రైస్ చేపించిందే సాకేత్. సో అందులో నేను ఎగ్ కాబట్టి ఎగ్ యాడ్ చేసుకుంటున్నా. నువ్వు ఎగ్గా అంటే నేను ఎగ్గు అంటే నేను వెజిటేరియన్ కాదు కాబట్టి నేను యాడ్ చేస్తాను. అది సాకైతే నేర్పించి. అది ఎట్లాగో చచ్చిపోయింది, దాన్ని ఇంకెందుకు చంపుతున్నావు? దీన్ని ఇక్కడ పెట్టేసి మేడం లోపల ఏసీ కిందకి వచ్చింది ప్రశాంతంగా. ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. ఏం చేస్తున్నారండి? వంట రూమ్లో ఉండలేకపోతున్నా. ఇక్కడ మంచిగా వచ్చి ఏసీ కిందకి వచ్చిందా? నన్ను అక్కడేమో అది చూసుకో అని చెప్పేసి. అబ్బా చూసుకోవచ్చు కదా వచ్చి. చేసేది మొత్తం నేనే కదా అక్కడ. అది ఇవాళ నిన్ను నేను చూసుకుంటలేనా? అబ్బా నువ్వు ఒక ఎగ్ చూసుకోలేకపోతున్నావా? నేను నిన్ను చూసుకుంటున్నా. మరి నేనేం చేస్తున్నారా? నేనేం చేస్తున్నా? నన్ను చూసుకో చాలు. ప్రపంచంలో ఎవరు నన్ను అడుక్కో, నేనే నిన్ను చూసుకుంటాను. అయినా చెప్పాలి. వైఫై వస్తలేదురా, బోర్ కొడుతుంది అప్పటి నుంచి. కోర్టు మూవీ వచ్చిందా? అవును. నువ్వు మర్చిపోయావు. సినిమా తీసుకోపోతా అని చెప్పినావు కదా. కొడతావా? కరెక్ట్ 6 o'clock నువ్వు కావాలనే బజార్కి పోయినావు కదా. నేను ఎక్కడ సినిమా పోతా అన్నా? నాకు పని ఉంది కాబట్టి నేను బయటికి పోయాను. నువ్వు గుర్తు చేయాల్సింది. నువ్వు మర్చిపోయాను. నేనేం చేస్తా? కరెక్ట్ 9 o'clock వచ్చినావు. నువ్వు 6 o'clock పోయి. టైం ఎంత అవుతుంది? 9 o'clock నువ్వు వచ్చినావు. టైం ఎంత అవుతుంది? 11:13 అవుతుంది. నీ ఫోన్లో టైం చెప్పి ఒకసారి.
9:42. నేను వచ్చింది ఇప్పుడు 9 o'clock వచ్చిన నేను. అదే అంటున్నా కరెక్ట్ 6 to 9 మూవీ నువ్వు 6 to 9 నిజం చెప్పు నన్ను వదిలిపోయినావు సినిమా పోయినావు కదా. మధ్యాహ్నం చూసేసింది తెలుసు సినిమా. వాళ్ళ మధ్యాహ్నం ఏమైంది? టప్ టప్ మన్నాయి. ఏమి ఇస్తున్నావు దాంట్లో? ఏం వేయలేదు మరి అరే టప్ టప్ సౌండ్ ఏంది? అయినా కళ్యాణమాకి వేస్తారు ఎవరైనా ఫ్రైడ్ రైస్లా ఏదో పులిహోరలో వేసినట్టుగా. హెయిర్కి మంచి రుచి. కరివేపాకు వేసినావు అని అడుగుతున్నావు కానీ హెయిర్కి ఎంత మంచిగా. ఫ్రైడ్ రైస్ని పులిహోరలా చేస్తున్నాం. ఇష్టం ఇట్లా పులిహోర చేసి నన్ను పులిహోర కలిపేయడానికి చేసినావు. ఒకసారి నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకో, ఎంతమంది అమ్మాయిలు ఉంటుంది. నువ్వు పులిహోర రాజా. ఏం రాజా? పులిహోర నేను ఎంత అమ్మాయికుందో తెలుసా? అప్పట్లో రాముడు, ఇప్పుడు రాజేష్. మరి ఒకటే బాండం ఒకటే భార్య, అది మా కాన్సెప్ట్. ఒకటే భార్య. గోపికలు ఎంతమంది? సరే గోపికది అంటున్నా. చెలికత్తలు ఎంతమంది? మేము వైఫ్ గురించి మాట్లాడినాం, మిగిలిన అన్ని పర్సనల్ అర్థమైందా? మీరు చుట్టూ తిరిగే వైఫై గురించి మాట్లాడుతున్నా, వైఫ్ గురించి నేను మాట్లాడట్లేదు. దానికి కూడా పాస్వర్డ్ పెడుతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్వర్డ్ పెట్టినావా లేకపోతే ఒక్కరికి అన్ని పాస్వర్డ్స్? అంటే ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవాలంటే బాగా కష్టం తెలుసా? నేను గుర్తు చేస్తాం దగ్గర రావు, గుర్తొస్తాయి. సో బేసిక్గా ఇదేంటంటే నా ప్లాన్. ఏం వేయలేదు నీకు స్ట్రీట్ సైడ్ ఇక్కడే ఉంటుంది. ఏం కాదు డైలీ నా వంటనే తింటున్నా. ఇవన్నీ నీకు అంటే బయట స్ట్రీట్ సైడ్ 50 రూపీస్ 60 రూపీస్ పెట్టడం ఎందుకంటే నేనే చేస్తాను. నేను బయట తినడం బంద్ చేసి నేను లేదు. మండి బయటనే తిన్నావు ఇవాళ. అది మండి బయటనే తిన్నావు ఇవాళ. అది మండి వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చాను ఏంది అందుకే తిన్నా. స్నాప్ చూసినా నేను అంటే పాపం రాహుల్ బాగా పోజ్ చేసి మాట్లాడారు. ఎట్లున్నదిరా? డబ్బులు అయితే అడుగుతుంది నన్ను. నిజంగా బాగుందా? బాగుంది అంటే ఫాస్ట్ ఫుడ్ అన్నావు కదా, మరి నన్ను డబ్బులు కొడుతున్నావు అని చెప్పేసి. థ్యాంక్ యూ. బాగుంది, బాగా చేసావు. నేను నేర్పించినట్టే చేసావు. నువ్వు నేర్పియలే, నాకు సాకేత్ నేర్పించిండు. గైస్ ఇది మా ఫ్రెండ్ సాకేత్ నాకు ఫ్రైడ్ రైస్ నేర్పించిండు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు. సో నేను ఇక్కడికి వచ్చి ట్రై చేసిన. తినిపోయిగా అబ్బా తినిపియు. బాయ్ గాయస్, మీరు కూడా ఏం చేసుకుంటారు తినండి ప్లీజ్. గ్యాప్ ఇచ్చిన గ్యాప్ ఇయ్యలే వచ్చింది. వాళ్ళు తింటారు బిర్యానీ. బాయ్ బాయ్.